డీలిమిటేషన్ పై చంద్రబాబు సైలెంట్. ఎందుకు సైలెంట్? ఈయన బీజేపీ చేతిలో కీలుబొమ్మ చంద్రబాబు నాయుడు, అందుకే సైలెంట్. దక్షిణాదికి జరిగే అన్యాయంపై మిగతా సీఎంలు గొంతు విప్పుతున్నా నోరు మీద పని ఏపీ సీఎం. అసలు వైఎస్ఆర్సీపీ సైలెంటే, జనసేన సైలెంటే, అదేవిధంగా ఇటు టీడీపీ సైలెంటే. చూడండి, బీజేపీ చేతిలో కీలుబొమ్మల్లా తయారైన మూడు పార్టీలు కూడా. ఇప్పుడు తెలంగాణ మాట్లాడుతూ ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది, కాంగ్రెస్ మాట్లాడుతుంది, ఇతర పార్టీలు మాట్లాడుతుంది, బీజేపీ తప్ప. కర్ణాటకలో కాంగ్రెస్ మాట్లాడుతుంది, కేరళలో మాట్లాడుతున్నారు, తమిళనాడులో పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు, వైఎస్ జగన్ మాట్లాడా. ఇది పరిస్థితి. అది అంటే వీళ్ళు ఎంత బాంఛనగిరి చెంచాగిరి ఇస్తారు చూడండి మోడీకి, బీజేపీకి. గింత దుర్మార్గమా? మీకు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం అంటూ పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీ పెడితే ఆ తెలుగు ఆత్మగౌరవాన్ని ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి దుర్మార్గులు మీరందరూ కూడా. కొంచెమన్నా ఎన్టీఆర్కు ఉన్నటువంటి దాంట్లో సోయి కొంచెం కూడా మీకు లేకుండా పోయా. ఎందుకు మాట్లాడరు? మీరు ఎంతమంది, దాదాపు 25 మంది ఎంపీలు, ఎందుకు మాట్లాడరు? ఎందుకు డీలిమిటేషన్ వల్ల జరిగేటువంటి దక్షిణాదికి జరిగేటువంటి నష్టం గురించి ఎందుకు మాట్లాడరు? మహిళా బిల్లు గురించి ఎందుకు మాట్లాడరు? గింత దుర్మార్గమా? గింత సైలెంట్ ఎందుకే? అంటే ఏపీలో ఎంత అసలు విలువలు లేని రాజకీయాలు ఉంటాయి అనుకున్నాం, కానీ గింత దిగజారి రాజకీయాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేని. అయితే చిల్లర రాజకీయాలు ఉంటాయి అనుకున్నా, గింత చిల్లర రాజకీయాలు ఉంటాయి ఎక్స్పెక్ట్ చేయలే. సో ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కరాలని గతంలో గతంలో పిలిపించాడు. మరి నీ అదే అంటున్నాను, నీకు సరే నీకంటే వయసు అయిపోయింది, నీ కొడుకు లోకేష్ వయసు ఉన్నది, వయసు మీద ఉన్నాడు కదా, 40 సంవత్సరాలు ఉంటాడు కదా. కానీ ఓ 10 మంది పిల్లల్ని, కానీ నువ్వు ఒకడే కొడుకు అంటావు, నీ కొడుకు ఒకడే కొడుకు అంటాడు. మరి మీరేమో బయటకేమో 10 మంది పిల్లల్ని కరాలని చెప్పేసి మీరు చెప్తా ఉంటారు. కనిపి లోకేష్కి ఉన్నది కదా, ఏజ్ ఉన్నది కదా, 10 మంది కనిపించి నువ్వు ఆదర్శంగా నిలువు, నీ కుటుంబం ఆదర్శంగా నిలబెట్టు. అవుతుందా మీతోటి? మీకేమో ఒకటే ఉండాలి, వేరే వాళ్ళకేమో 10 మంది ఉండాలి. సిగ్గుండాలి కొంచెం మాట్లాడుతూ వీళ్ళంతా. గత ఏడాది చెన్నై మీటింగ్కు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మా. చెన్నై వేదికగా కేంద్రానికి మిగతా రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీ నేతల స్ట్రాంగ్ వార్నింగ్. తమిళనాడు, తెలంగాణ సీఎంల వ్యూహాలు ఫలించడం వల్లే కొంత దిగొచ్చిన కేంద్రం. జనాభా లెక్కలు పక్కన పెట్టి 50% ప్రోరేటాకు గ్రీన్ సిగ్నల్ అంటూ చూస్తున్నాం. అంతే, 100% కేరళ, తమిళనాడు, కర్ణాటక కాంగ్రెస్, ఇటు రేవంత్ రెడ్డి సంబంధించిన విషయం, తెలంగాణ కాంగ్రెస్ కానీ ఇవన్నీ కొంత ఏకపక్షంగా ఉన్నాయి కాబట్టే ఈరోజు కొంత అటు ఇటు అయింది. సో లేకపోతే ఇంకా తీవ్రమైన నష్టం జరిగేది. వీళ్ళకి సరైన వాయిస్ వినిపించకపోతే చాలా తీవ్రంగా నష్టం జరిగేది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు అయితే నిజంగా ఈ ఢిల్లీ చెప్పు మోసే నాయకులు తయారు. ఢిల్లీ కాళ్ళ దగ్గర, మోడీ, అమిత్ షా కాళ్ళ దగ్గర తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు వీళ్ళకి ఏంటంటే రాజకీయ ప్రయోజనం కావాలి తప్ప వేరేం లేదు. కేంద్రం చేపడుతున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి చర్చనీయంగా మారింది. గతంలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలన్న ఎన్డీఏ సర్కారు నిర్ణయాన్ని ఈనాడు వ్యతిరేకించని బాబు అండ్ కో తీరా ఇప్పుడు తమ వల్లే కేంద్రం ప్రోరేటాకు ఒప్పుకుందనేలా కలరంగించుకున్నారు. నిజానికి జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై మిగిలిన సీఎంలు ఏడాది కాలంగా గొంతెత్తున్న బాబు ఏనాడు స్పందించలేదు. నిరుడు స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో జరిగిన మీటింగ్కు సైతం ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం హాజరు కాలేదు. చెన్నై వేదికగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంలు పలు ప్రతిపాదనలతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే కేంద్రం దిగివచ్చినట్టు స్పష్టమవుతున్నా. చివరిలో అదంతా తన వల్లేనని చెప్పుకునేందుకు బాబు తాపత్రయపడుతున్న తీరుపై విస్మయం వ్యక్తమవుతున్నది. అంతా ఇట్లుంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి. అవ్వంగానే మా వల్ల అయిందని చెప్పేసుకునే ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. జనాభా ఆధారంగా మౌనంగా లేనని చెప్పుకునేందుకే మీటింగ్ కదా. ఏం మౌనంగా లేవే? నువ్వు మాట్లాడు, గట్టిగా మాట్లాడు, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు. అవి ఎందుకు మాట్లాడు? సీక్రెట్ మీటింగ్ పెట్టుడా. బుధవారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి అమరావతిలో ప్రత్యేకంగా సమావేశం కావడం, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి డీలిమిటేషన్ ప్రోరేటా ప్రకారం సీట్ల పెంపై అనుమానాలు నివృత్తి చేసుకున్నట్లు పలు సూచనలు ఇచ్చినట్లు పత్రిక ప్రకారం విడుదల చేయడం గమనార్హం. ఇది లేక మోయండ్ర నాయన మీ తెలుగు ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా నిలబెడితే మీరు తీసుకుపోయి అమిత్ షా, మోడీ కాళ్ళ దగ్గర పెట్టారు తెలుగు ఆత్మగౌరవాన్ని. సిగ్గుండాలి దాని డ్యామేజ్ కంట్రోల్ తీసుకుని గిట్ల చేసింది కథ. అందువల్ల ప్రతి జంట
జనాభా ఆధారంగా డీలిమిట్ చేపడితే ఏపీకి నష్టం జరుగుతుంది, అందువల్ల ప్రతి జంట 3 పిల్లల్ని కనాలని అప్పట్లో అక్కడి ప్రజలకు బాబు పిలిపించారు. అంటే జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన స్పష్టించారు. కానీ జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మిగిలిన దక్షిణాది సీఎంలు ఏడాది కాలంగా గొంతెత్తున్నారు. గత ఏడాది మార్చి 20న తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన మీటింగ్కు తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవత్ సింగ్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ తదితరుల పార్టీ నేతలు హాజరై కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. నిజానికి ఈ సమావేశం తర్వాతే కేంద్రంలో బీజేపీ సర్కారు జనాభా ప్రాతిపదికన పునర్విభజనపై పునరాలోచన పడింది. ఇది మరో ద్రవిడ ఉద్యమానికి దారితీస్తుందేమో భయపడింది. ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంల బెదిరింపులు, వ్యూహాలు ఫలించడం వల్లే ఈ మాత్రమే దిగి వచ్చిందని చాలా స్పష్టంగా చెప్తుంది. మీకు మీరు డబ్బా కొట్టుకోండి, ఎవరికి వాడితే ఎవరి డబ్బా వాడే కొట్టుకున్నట్టు కనబడతాం తప్ప ఏం లేదు ఇక్కడ.